పాపం ఈ సింహానికి చికిత్స చేయకపోతే అది ఖచ్చితంగా చనిపోతుంది. ఇంకా ఈ వీడియోలో మనం కాపాడబోతున్న 1000 జంతువుల్లో ఇది మొదటిది. అదెలాగో చూడండి. హెలికాప్టర్ నుంచి జిరాఫీలకి వ్యాక్సిన్ వేయడానికి మనం ఒక స్నైపర్ గన్ వాడతాం. జిరాఫీలన్నిటికీ టీకాలు వేసేదాకా మనం ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. బాంబు దాడి జరిగిన ఒక జూ నుంచి సింహాలను రక్షించడం, స్వేచ్ఛగా వెళ్ళు, అవి ఒకదానినొకటి చంపుకునేలా కొట్టుకోక ముందే వేరే చోటికి మార్చడం. దీనివల్ల ఈ ఖడ్గమృగం చాలా ఏళ్ళు బతకగలదు. ఇంకా ఇలాంటి నమ్మలేని ఎన్నో రక్షణ చర్యలు. ఈ సింహం ప్రాణాలు కాపాడే శస్త్రచికిత్స చేయడంతో మొదలెడుతున్నాం. ఇతను డాక్టర్ అలెక్స్. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? ఈ సింహానికి పంటి ఇన్ఫెక్షన్ ఉంది. అది నిజంగా దీని ప్రాణం తీయగలదు. కాబట్టి సింహం ప్రాణాన్ని కాపాడడానికి మనం రూట్ కెనాల్ చేయబోతున్నాం. దాని పంటిలోని ఇన్ఫెక్షన్ ని తీసివేయడానికి మనం దీని ప్రాణాలు కాపాడే సర్జరీ చేస్తున్నాం. ప్లీజ్ ఈ పెదవు నువ్వు ఇలా పట్టుకుంటావా? ఓరి దేవుడా, అతను నిజంగా దాని పళ్ళ నుంచి చెత్తను బయటకు తీస్తున్నాడు. ఇంకా ఈ మురికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది చివరికి సింహం గుండె కవాటాలకు చేరుకుంటుందా? అవును, ఖచ్చితంగా. ఒకవేళ అది నిద్రలేస్తే ఏమవుతుంది? అది నా వేలు కొరికి పడేస్తుంది. నా వేలుని కూడా. ఇది బాగుంది, ప్రొసీజర్ పూర్తయింది. దాన్ని వదిలేద్దాం పదండి. ఇప్పుడు సింహం సంతోషంగా ఆరోగ్యంగా ఉంది. కానీ మనం ఇంకా కాపాడడానికి 999 జంతువులు మిగిలిన్నాయి. మన నెక్స్ట్ మిషన్ కొన్ని ఖడ్గమృగాల్ని రక్షించడం. వాటికి మొత్తిచ్చి వేరే చోటికి తరలించడానికి మనం ఈ భారీ రిజర్వేషన్ ని వెతకాలి. మనం ఖడ్గమృగాల కోసం చుట్టూ తిరుగుతుంటే చాండ్లర్ ఆకాశంలో ఉన్నాడు. మనం కాపాడాలని చూస్తున్న ఈ ఖడ్గమృగాల కోసం నేను నిజంగా హెలికాప్టర్ లో చుట్టూ తిరుగుతున్నాను. మామూలుగా బలమైన ఖడ్గమృగాలు బలహీనమైన వాటిని భయపెట్టి తరిమేస్తాయి. కానీ రిజర్వేషన్ చుట్టూ యాంటీ పోచింగ్ ఫెన్సులు ఉండటం వల్ల వాటికి వెళ్ళడానికి చోటు లేదు. అందుకే అవి చివరికి ఒకదానొకటి చంపుకుంటాయి. ఖచ్చితంగా. అందుకే మనం వాటిని నిద్రపుచ్చి ఆపై అవి తమ సొంత భూభాగంలో ఉండగల ఒక స్థలానికి తరలించబోతున్నాం. అక్కడ ఉండటానికి ఆహారం, నీటి కోసం వేదికలు ఉండవు. అవి నిజంగా పెద్దగా బలంగా పెరగలవు. మేము రైనోస్ ని కనుగొన్నాం. వాటిని కాపాడదాం బేబీ. కనిపించింది. గో గో గో. నా దగ్గర ట్రాంక్యులైజర్ గన్ ఉంది. నేను దాన్ని షూట్ చేసి నిద్రపుచ్చబోతున్నాను. వాటిని సేఫ్ గా వేరే చోటికి మార్చొచ్చు. మనం సాధించాం. చాండ్లర్ దాన్ని కొట్టాడు. లెట్స్ గో. ఒక రైనో పడిపోయింది. వేరే చోటికి మార్చే సమయం. గుడ్ షాట్ చాండ్లర్. అన్నిటికంటే ఫస్ట్ మనం యాంటీ పోచింగ్ కాలర్ ని పెడుతున్నాం. ఇది చేసే పని ఏంటంటే ఈ కాలర్ ఖడ్గమృగం దాన్ని దగ్గరలోని వన్యప్రాణులకి దాని దూరాన్ని ట్రాక్ చేస్తుంది. ఒకవేళ ఖడ్గమృగం చుట్టూ ఇతర జంతువులు లేని ఖాళీ ప్రదేశంలో సడన్ గా పరిగెత్తడం స్టార్ట్ చేస్తే వేటగాళ్ళు దాన్ని చంపాలని చూస్తున్నారని మనకు తెలుస్తుంది. ఇవి చాలా కాలం జీవించేలా చూడడానికి మేము మా పూర్తి శక్తిని ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే ఇవి భూమి మీద ఎక్కువగా లేవు. చూడండి, దీనికి థ్యాంక్స్. మేము చెప్పగలిగేదంతే. అయితే ఇదొక మైక్రోచిప్. దీన్ని మనం దాని కొమ్ములో ఒక చిన్న రంధ్రంలో పెడుతున్నాం. ఆ తర్వాత గ్లూతో దాన్ని మూసేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఒకవేళ వేటగాడి ఖడ్గమృగానికి చట్టవిరుద్ధంగా చంపితే మనం దాని కొమ్ముల్ని బ్లాక్ మార్కెట్ లో ట్రేస్ చేయగలుగుతాం. వాళ్ళని పట్టుకోవడంలో హెల్ప్ చేయగలుగుతాం. దాని సొంత చోటికి చేరుద్దాం. దీని వల్ల ఇక్కడున్న ఇతర మృగాలు దాన్ని చంపవు. ఇది కొంచెం మెత్తగా అనిపిస్తుందో నాకు తెలుసు, కానీ దీని జీవితానికి చాలా సంవత్సరాల ఆయుష్ పెంచగలదు. దాన్ని లోపలికి చేర్చండి. ఇది నీ మంచి కోసమే. లోపలికి వెళ్ళు. ఇప్పుడు ఈ మృగం కోసం సురక్షితమైన ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ వేధింపులకు గురవదు, చంపబడదు. ఆల్రైట్, మనం దీనికి హిప్పో అని పేరు పెడదాం. హిప్పోనా? ఇది రైనో కదా? అవును, కానీ దాని పేరు హిప్పో. దాని హిప్పో ది రైనో అని పిలుస్తా. ఆల్రైట్, హిప్పో ది రైనో నీ జీవితాన్ని ఎంజాయ్ చేయి. మనం ఇంకా రక్షించాల్సిన జంతువులు 100లో ఉన్నాయి. నా స్నేహితులు సఫారీలోని మిగతా 2 చిన్న ఖడ్గమృగాల్ని రక్షించాక మేము కాస్త ఎత్తుగా ఉన్న వాటిపై దృష్టి పెట్టాము. జిరాఫీలు. వ్యాక్సిన్ తీసుకో. వ్యాక్సిన్లతో వాటిని షూట్ చేయడం ద్వారా మనం ఖడ్గమృగాలకి మత్తు మందు ఇచ్చినప్పుడు కాకుండా ఈ హై పవర్ ఎయిర్ రైఫిల్స్ నిజానికి ప్రాణం నిలిపే మందులతో నిండిన పెద్ద డాట్ ని అందిస్తాయి. మీ వ్యాక్సిన్స్ ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. అవి ఎందుకు పారిపోతున్నాయి? మనం కాపాడడానికి చూస్తున్నాం. ఈ వీడియో మొత్తం మీద మనం 1000కి పైగా జంతువుల్ని రక్షించబోతున్నాం. కానీ ఆ విషయం ఎవరూ జిరాఫీలకు చెప్పినట్టు లేరు. ఎందుకంటే అవి కాస్త కష్టతరం చేస్తున్నాయి. సార్, నేను మీకు వ్యాక్సిన్ వేయాలని చూస్తున్నాను. ఇది మీ మంచి కోసమే. నేను ప్రామిస్ చేస్తున్నా. జిరాఫీ బ్రో. అది చాలా దూరంగా వెళ్ళిపోయింది. మనం మన ఎత్తుగడల్ని పెంచాలి. జిరాఫీల భూభాగం చాలా పెద్దది కాబట్టి వాటికి అవసరమైన మందుల్ని అందించడానికి ఇదే అత్యంత సులభమైన దారి. ఒకవేళ జిరాఫీకి రోగాల్లో ఒకటి సోకితే అది చనిపోవడానికి ఎంత శాతం అవకాశం ఉంది? 100% అది చచ్చిపోతుంది. ఓ మై గాడ్, కొన్ని జిరాఫీల ప్రాణాలు కాపాడదాం. పట్టుకుందాం. జిరాఫీలన్నిటికీ టీకాలు వేసేదాకా మనం ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. నాకు ఇప్పుడు గాల్లో ఆధిపత్యం ఉంది. నీ మెడిసిన్ ఎంజాయ్ చేయి. జాగ్రత్తగా ఉండు. సాధ్యమైనన్ని ఎక్కువ జంతువుల్ని రక్షించడానికి నేను ఎక్స్ట్రా హెల్ప్ తీసుకొచ్చాను. నాకు 5 వ్యాక్సిన్ వేయని జిరాఫీలు కనిపిస్తున్నాయి. 4 వ్యాక్సిన్ వేయని జిరాఫీలు. 3 వ్యాక్సిన్ వేయని జిరాఫీలు. ఇక ఆఖరిది ముందున్నది. అది చూడండి, వరుసగా 5. మనం కిల్ స్ట్రైక్ లో ఉన్నాం. కానీ మనం వాటిని చంపడం లేదు, రక్షిస్తున్నాం. సరిగ్గా అక్కడే తగిలింది.
మేము వెళ్లే టైంకి మొత్తం 70 జిరాఫీలకి టీకాలు వేశాం. దాంతో ఇప్పటిదాకా రక్షించిన జంతువుల సంఖ్య 74 అయింది. మేమంతకు ముందు చేసిన కష్టానికి ఫలితం కూడా చూసాం. మనం వదిలేసిన రైనో అదిగో. అది సంతోషంగా ఉంది. బ్రో, జిరాఫీలకి వ్యాక్సిన్ వేయడం ఇంత సరదాగా ఉంటుందని ఎవరు ఊహిస్తారు. కానీ మనం ఇంకా చాలా జంతువుల్ని కాపాడాల్సి ఉంది. అందుకే మేము సౌత్ ఆఫ్రికా నుంచి ఉక్రెయిన్ వరకు ప్రయాణం చేస్తున్నాం. అక్కడ ఏళ్ల తరబడి జరిగిన యుద్ధం జూలాను నాశనం చేసింది. రక్షించబడిన సింహాలు తాత్కాలిక షెల్టర్లలో జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అవి ఇంకా జరుగుతున్న యుద్ధం వల్ల ప్రమాదంలో ఉన్నందున మేము వాటిని అక్కడి నుంచి విమానంలో తీసుకెళ్లబోతున్నాం. అందుకే ఈ 3 సింహాల్ని ఉక్రెయిన్ నుంచి తరలించడానికి ఇదిగో మా దగ్గర ఈ పెద్ద కార్గో విమానం ఉంది. విమానంలో సామాన్లు తీసేశారు. ఇందులో సీట్లు కూడా ఏమీ లేవు. ఆ 3 సింహాలకి ఫస్ట్ క్లాస్ టికెట్లు వచ్చాయి. వన్యప్రాణి సంరక్షకుడు యాంథోనీ పెనిస్టన్ సహాయంతో మేము వాటిని 7,000 మైళ్లకు పైగా దక్షిణాఫ్రికాకు అతని జంతు సంరక్షణ కార్యాలయం లైన్ వాచ్ కు విమానంలో తీసుకెళ్లబోతున్నాం. అక్కడ ఈ సింహాలు స్వేచ్ఛగా తిరగడానికి 14 ఎకరాలకి పైగా ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడ నిజంగా ఒక పులి ఉంది. అదిగో అక్కడే. నిజానికి మ్యాచ్ అదొక సింహం. ఓకే, ఆ గేట్ మూసేయండి. యాంథోనీ మొదటి సింహాన్ని విడుదల చేసిన తర్వాత మిగిలిన రెండింటిని విడుదల చేయడానికి మ్యాచ్ వంతు వచ్చింది. వాట్? నేను కూడా చేయాలా? యా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను రెడీ. చేసేద్దాం. లెట్స్ గో. అది వెళ్ళిపోయింది. సింహాలు ఇప్పుడు యుద్ధ ప్రమాదాల నుంచి విముక్తి పొందాయి. తమ స్వదేశమైన ఆఫ్రికా నేల మీద స్వేచ్ఛగా పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నాయి. అరుదైన జంతువుల్ని కాపాడడం ముఖ్యమైనప్పటికీ మనం 100 కుక్కల్ని రక్షించకపోతే జంతువుల్ని రక్షించే వీడియో ఉండదు. చాలా డాగ్ షెల్టర్లు రద్దీగా ఉన్నాయి. ఒక్క డాగ్ కి చాలా కాలం ఇల్లు దొరకకపోతే కొత్త డాగ్స్ కోసం స్థలం ఏర్పాటు చేయడానికి వాటిని చంపేస్తారు. ప్రతి 5 నిమిషాలకి ఇలాంటి జంతు ఆశ్రమంలో ఒక డాగ్ ని చంపేస్తారు. కాబట్టి మనం ఈ 100 డాగ్స్ ని దత్తత ఇప్పించాలి వెంటనే. ఎలా ఉంది? గుడ్. ఓ హే, మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. డాగ్ కోసం ఎక్సైటెడ్ గా ఉన్నావా? మీరు ఎలాంటి డాగ్ కోసం చూస్తున్నారు? మేము ఒక చిన్న దాని కోసం చూస్తున్నాము. ఒక చిన్నదా? చూడండి, అది మాతో రావాలనుకుంటుంది. నీకు నచ్చిందా? ఆ, బంగారం, దానికి హాయ్ చెప్పు. తను దత్త తీసుకోవడం గురించి ఏమంటారు? ఎస్. ఆ డాగ్ తో ప్రతిరోజు ఆడుకుంటావా? బోలెడంత ప్రేమ చూపిస్తావా? షేక్ అండ్ ఇవ్వు. ఆల్రైట్, ఒకటి అయిపోయింది. ఇంకా 99 డాగ్స్ ఉన్నాయి. మీకు ఈ విషయం తెలియకపోవచ్చు, కానీ డాగ్ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. దురదృష్టవశాత్తు కొంతమంది దాన్ని భరించలేరు. మాకిది నచ్చింది. హాయ్. అందుకే నేను ఈ గుడ్ న్యూస్ ని చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడున్న అన్ని కుక్కలకి లాగానే మెడికల్ ఖర్చులు మేమే భరించాం. కాబట్టి ఇప్పుడు అతను ఫ్రీ. కాబట్టి మీరందరూ వాటిని ఖర్చు లేకుండా ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఓ మై గుడ్నెస్. థాంక్యూ. పర్వాలేదు. ఇన్ని డాగ్స్ తమ శాశ్వత ఇళ్లను కనుక్కోవడం చూడటం అద్భుతంగా ఉంది. దాని కళ్ళని చూసి మీరు ఎలా కథనగలరు? వావ్, కుక్క కోసం ఎప్పటి నుంచి వెతుకుతున్నారు? దాదాపు 2-3 నెలలు. ఇది పర్ఫెక్ట్. నిజంగానే పర్ఫెక్ట్ గా ఉంది. మీరు ఇంటికి తీసుకెళ్తారా? యా, మేము ఇష్టపడేది ఇదే. బ్రియానాను దత్తత తీసుకున్నారు. మీరందరూ దాన్ని బాగా చూసుకుంటారా? ఇంకా ఎక్కువ కుక్కలు కనబడుతున్నాయి, కానీ కుక్క పిల్లల అడాప్షన్ రేటు ఎక్కువగా ఉన్నందువల్ల పెద్ద కుక్కలు బతికే అవకాశం చాలా తక్కువ. బ్లూ లాగా 10 ఏళ్ల వయసున్న ఈ కుక్క తన పర్ఫెక్ట్ మనిషి జోడీని వెతకడానికి ఇంకా ఎదురు చూస్తోంది. మేము కొంచెం పెద్దదాని కోసం చూస్తున్నాం, ఎందుకంటే మేము కాస్త తక్కువ యాక్టివ్ గా ఉంటాం. బ్లూ గురించి ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? నిన్ను కలవడం వీడు మాకు సంతోషంగా ఉంది. నచ్చాడు. వీడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఎంత ముద్దుగా ఉన్నాడో. వీడు మీతో చాలా ఆనందంగా ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్. కానీ మేమింకా పూర్తి చేయలేదు. రోజు గడిచే కొద్దీ మేము డాగ్ తర్వాత డాగ్ ని ప్రేమించే ఇంటికి అడాప్షన్ గా వెళ్లడం చూసాం. మీరు సిద్ధంగా ఉన్నారా? ఎస్, నేనున్నాను. ఇంకా మాకు తెలిసే లోపే మేము 100 డాగ్స్ ని కాపాడాం. అవన్నీ వాటికి సాధ్యమైనంత మంచి జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాల దగ్గరికి వెళ్తున్నాయి. తర్వాత మేము అరుదైన చిన్న గుర్రాలని కాపాడుతున్నాము. ఎందుకంటే ఈ చిన్న గుర్రాలని ఆహారం కోసం చంపడానికి ఒక వేలంలో అమ్ముతున్నారు. నన్ను క్షమించండి, కానీ ఇంత అందంగా ఉన్నదాన్ని ఒకరు తినడానికి నేను ఒప్పుకోను. అందుకే నేను వాటన్నిటిని కొనేశాను. ఇంకా మేము ఈ గుర్రాల కోసం ఒక ఇల్లును వెతకబోతున్నాం. ఉప్స్, ఎక్స్క్యూజ్ మీ, గుర్రాలు ఇటువైపు ఉన్నాయి. చూడండి. ఓ, నాకు తనకి ఇది తెలుసు. కావాలనిపిస్తోంది. వేరే గుర్రాలున్నాయా? నా దగ్గర ఇంట్లో ఫుల్ సైజ్ ఒకటి ఉంది. సో మీరు గుర్రాన్ని తన కోసం అడాప్ట్ చేసుకుంటారా? అవును, అవును. ఓ, నిజంగా అయితే ఆమె గుర్రం మీద స్వారీ చేస్తూ పెరుగుతుంది. అది నేను ముద్దు పెట్టుకుందా? సరే, నువ్వు దాన్ని ఎలా తీసుకోలేకపోతున్నావు? మీ గుర్రాలు ట్రైలర్ లోకి వెళ్ళడం వాటి ఇష్టమే అని అనుకునేలా మీరు చేయాలి. నన్ను ఒకటి ట్రై చేయనివ్వు. మీరు ట్రైలర్ లోకి వెళ్తే మీకు $10,000 ఇస్తా. ఓ మై గాడ్, ఓ మై గాడ్.
ఓ ఇది పని చేసింది. మీరందరూ ఇక్కడికి ఒకటి కావాలని వచ్చారు, ఇప్పుడు రెండు తీసుకుని వెళ్తున్నారా? నాకు తెలిసి చిన్న పొటాటో చిప్స్ లాంటివి. మీకు ఎప్పటికీ సరిపోవు. టెక్నికల్ గా నేను ఇంకో దాన్ని ఇంటికి తీసుకువెళ్ళకూడదు, కానీ నా సమాధానం అయితే నో కాదు. అయితే నీకు మూడోది కూడా అవును, కావాలా? ఖచ్చితంగా ట్రైలర్ మొత్తం నింపండి. 2 వారాల క్రితం వాటిని చంపబోయారు, ఇప్పుడు వాటికి ప్రేమించే ఇల్లు దొరుకుతున్నాయి. మీరు వాటిని గారాబం చేస్తారు కదా? ఓ యా, తప్పకుండా. ఓ, చూడండి ఇది అద్భుతంగా ఉంది. ఈ వీడియో ఉద్దేశం అదే. ఇక మన చివరి 3 గుర్రాల్ని దత్తతిచ్చా. చిన్న గుర్రం ఎంత అందంగా ఉంది. అవును, మేము 4 గాడిదలను కూడా రక్షించాం. అవన్నీ కలిసే ఉండబోతున్నాయి. ఇప్పుడు మనం ఈ భూమి మీద ఉన్న అతిపెద్ద పక్షుల్లో దానికి సాయం చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం మాయా జంతు ఆశ్రమంలో ఉన్నాం. ఇది నిజానికి చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె దీనికి 24/7 ట్విచ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా నిధులు సంపాదించడంలో హెల్ప్ చేస్తుంది. మీరు జంతువులకి ట్రీట్లు, చిన్న వస్తువులు విరాళం ఇవ్వచ్చు. ఇక లైవ్ స్ట్రీమ్ లో విరాళంగా ఇచ్చిన డబ్బు జంతువులకి ట్రీట్లు ఇస్తుంది. ఈ భారీ జంతు సంరక్షణాలయానికి నిధులు సమకూర్చడంలో సహాయపడుతుంది. ఇది బోలెడు అరుదైన జంతువులతో నిండి ఉంది. మాయా వాటికి తన జీవిత కాలం మొత్తం పునరావాసం కల్పిస్తోంది. సరే అయితే మార్మోసెట్ ఎంక్లోజర్ మోమో అక్కడ పైనే ఉంది. మోమో చాలా క్యూట్ గా. తనకి స్క్రీన్లు అంటే ఇష్టం. మీ దగ్గర ఫోన్ ఉంటే తనకి చూపించండి. మా వీడియోస్ మీకే కాదు, ఈ కోతులకు కూడా నచ్చుతాయన్నమాట. ఇది డామినేట్ చేస్తుంది. ఇది విన్ ఇది మూవ్. ఒక లాభాపేక్ష లేని సంస్థ యాజమాన్యంలో ఉన్న ఈ ఆశ్రయానికి డబ్బు సంపాదించడంలో సహాయపడడానికి ఇది 24/7 లైవ్ స్ట్రీమ్ లో ఉంటుంది. ఇంకా మీరు డబ్బు విరాళంగా ఇస్తే నేను ఇప్పుడే చేసినట్టుగా ఆమె ఫీల్డర్ ఆమెకి ట్రీట్లు ఇస్తుంది. ఆ తర్వాత అది వెళ్లి వాటిని తింటుంది. ఇది వినూత్న మార్గం. దాని ద్వారా మీ సంరక్షణాలయానికి నిధులు సమకూర్చగలిగింది. దాన్ని విస్తరిస్తూనే ఉంది. ఇది అవసరం. తనకి తినడం అంటే ఇష్టం. ఇప్పుడు మనం ఇక్కడ ఉండడానికి నిజమైన కారణం స్టాంపీ. ఇది ఈము ఎలా ఉంది? ఎలా ఉన్నావు స్టాంపీ? స్టాంపీ ఇక్కడ మా గుర్రాలు, మా ఆవు ఇంకా మా గాడిదతో కలిసి ఉంటుంది. క్లియర్ గా మీరు చెప్పినట్టు స్టాంపీ తను కూడా ఒక గుర్రమని నమ్ముతుంది. అది ప్రమాదం, ఎందుకంటే స్టాంపీ నిజంగా కాళ్ళ కింద నలిగిపోవచ్చు. అందుకే నేను లోస్ మాయా కలిసి పార్ట్నర్స్ అయ్యాం ఈ ఈము సంరక్షణాలయం కట్టడానికి. అది ఇంకా అక్కడ లేదు, కానీ ఈ మౌంటేజ్ తర్వాత అది ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ని సాధ్యం చేయడంలో సహాయపడినందుకు లోస్ కి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. వరదలు ఈ ప్రాంతాన్ని దెబ్బతీసినప్పటి నుంచి లోస్ ఇక్కడ సహాయం చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ సంరక్షణాలయం ఈ ఏడాది 1 కోటి చదరపు అడుగుల ప్రభావాన్ని అందించాలనే లోస్ నిబద్ధతలో భాగంగా ఉంటుంది. స్టాటిక్ సాయం చేయడం ఎలా కొనసాగించగలం? మనం ఈ కంచెని ఇక్కడ ఏర్పాటు చేయాలి. నేను ఇంతకు ముందు ఎప్పుడు ఫెన్స్ ని కట్టలేదు. ఆల్ రైట్, ఫెన్స్ ని విప్పుతున్నాను. మాయా, నువ్వు దాన్ని అంత తేలిగ్గా ఎలా కట్ చేస్తున్నావు? మాయా, నువ్వు నన్ను వీక్ గా చూపిస్తున్నావు. మీ సమాజానికి అవసరం వచ్చినప్పుడు లోస్ మీకు సహాయం చేయడానికి ఉంటుంది. అది స్టాంపీ కోసం ఫెన్స్ నిర్మించడం లాంటి విషయాలకైనా. మనం ఈ మొక్క నాటబోతున్నాం. ఒక గొయ్యి తవ్వు. ఎస్ మ్యామ్. నువ్వు తయారు చేయాల్సింది ఒక దీర్ఘ వృత్తాకార ఆకారం. క్వశ్చన్, దీర్ఘ వృత్తాకారం అంటే? ఒక హాట్ డాగ్ లాగా. పర్ఫెక్ట్, నాకు ఓకే అర్థమైంది. అయితే అది అంత పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే అంతే. తర్వాత వేర్లన్నింటినీ బయటకు తీసి దీనిలో మనం పెట్టేయాలి. లోస్ మీలాంటి సమాజాలకు ఎలా సహాయం చేస్తుందో మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి, లేదా సరిగ్గా ఇక్కడున్న ఈ వెబ్సైట్ కి వెళ్ళండి వెంటనే. ఇప్పుడు స్టాంపీ తన కొత్త ఇంటి గురించి ఏమనుకుంటున్నాడో మనం చూడాలి. వాడిని తన కొత్త గర్ల్ ఫ్రెండ్ కి పరిచయం చేయాలి. నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు. నీ కొత్త ఇంటి గురించి ఏమనుకుంటున్నావు స్టాంపీ? నీకు చెట్లు ఇష్టమని నేను విన్నాను, కాబట్టి మేము చాలా చెట్లు ఆవరణించుకున్నాము. హాయ్, ఎలా అనిపిస్తుంది? అది వాడికి నచ్చిందని అనుకుంటున్నాను. గుర్రం యాక్సిడెంటల్ గా నిన్ను చంపని ఒక ఇంటిని నీకు కట్టడమే కాకుండా నీకు ఫ్రెండ్ ని కూడా తెచ్చాం. ఈ వస్తువుని 2 ఈవులకి సరిపోయేంత పెద్దగా చేసాం. దాని పేరు పెట్టచ్చా? యా, ఆగు, అదే నువ్వు లేదు, ఎలుకలా నేను అన్నావు. నమ్ముతాను. మనం ఈ ఈముకి పేరు పెడదాం నోలన్స్ మామ్. నిజంగా యా, ఓకే, దాన్ని వదులుదాం. పేరు గురించి ఏమనుకుంటున్నావు? దాని అర్థం ఏంటి? ఓ, దాని అర్థం ఆమె పేరు నోలన్స్ మామ్ అని. హాయ్. హాయ్ నోలన్స్ మామ్. సరే, అది స్వేచ్ఛగా ఉంది. యా, మరి విషయాల్ని ముగించడానికి మేము మాయా నిర్మించాలనుకుంటున్న తోడేల ఆశ్రమంలో ఉన్నాం. నీ కలగంతలు తీసేయి. తోడేల ఆశ్రయాన్ని నిజం చేయడంలో సహాయపడడానికి నీకు $50,000 విరాళం ఇవ్వాలనుకుంటున్నాం. దాన్ని పూర్తి చేయడంలో సహాయపడుతుంది. ఈ ఏడాది మాయా జంతు ఆశ్రయం టెక్సాస్ వరదల వల్ల చాలా నష్టపోయింది. అది వాళ్ళని చాలా వెనక్కి తీసుకెళ్లిపోయింది. అయితే లోస్ కి థ్యాంక్స్. మాయా ఇప్పుడు తోడేల ఆశ్రయాన్ని నిజం చేయగలుగుతోంది. ఇది చాలా క్రేజీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మేము 2 సముద్ర సింహాలని కాపాడుతున్నాం. రాకీతో మొదలు పెడుతున్నాం. దురదృష్టవశాత్తు వాడి తలలో ఒక బుల్లెట్ ఉంది. ఈ వీడియో జంతువుల్ని కాపాడడం గురించి. మీ రాకీకి అయ్యే ఖర్చుల్ని మేము భరించాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వాడి సర్జరీ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. అయితే మన ఇంకో సముద్ర సింహం వదలడానికి రెడీగా ఉంది. అది ఇంతకు ముందు ఒక వలలో దారుణంగా చిక్కుకొని దాదాపు చనిపోయే స్థితికి చేరుకుంది. గెట్రూడ్ ని విడుదల చేద్దాం. రెడీనా? రెడీ. ఆల్రైట్. Okay. 3, 2, 1 గో. ఓ, అది అసలు టైం వేస్ట్ చేయట్లేదు. ఇది చూడండి డ్యూడ్, అది సముద్రాన్ని చూసింది. అది చూడండి. అదిగో అది వెళ్తోంది. ఓ, అది Let's go, పరిగెడుతోంది. man. ఓ, అది Let's వెళ్తోంది. go. Yay!
ఇంకా 800కి పైగా జంతువుల్ని కాపాడాల్సింది. ఇప్పుడు వేగంగా చేయాల్సిన సమయం. అమెజాన్ వర్షారణ్యంలో మేము 200 కంటే ఎక్కువ జంతువుల్ని తిరిగి అడవిలోకి వదలడానికి వింగా లాడ్జ్ మరియు సంరక్షణ నిలయంతో కలిసి పనిచేశాము. ఇక్కడ మన దగ్గర ఉన్నది ఒక సిల్కీ యాంటీటర్. ఇక్కడ మనకు దొరికే అత్యంత అరుదైన జంతు జాతులలో ఇది కూడా ఒకటి. ఓ మై గాడ్, ఇది చాలా చిన్నగా అందంగా ఉంది. అలానే వెళ్ళు చిన్నోడా. బాయ్. ఈ జంతువులు అదేం చేస్తుంది? పునరావాసం కల్పించడానికి మింగ లాంటి ఆశ్రయులు మనకి లేకపోతే చనిపోయి ఉండేవి. అందుకే మేము ఈ తాబేల్ని ఇక్కడ దాని సహజ ఆవాసంలోకి తీసుకొచ్చాము. ఇంకా వాటిని స్వేచ్ఛగా వదిలేశాం. ఎందుకంటే అమెరికాకు తిరిగి వచ్చి మేము వందలాది జంతువుల్ని కాపాడాము. ఇక్కడ వైల్డ్ లైఫ్ క్రిటర్ సర్కిల్ ఆఫ్ లైఫ్ లో లాగా ఇక్కడ మేము గాయపడ్డ వదిలేయబడ్డ 47 జంతువులకి నిధులిచ్చాం. డ్రాకో అనే ఈ నల్ల తోడేలుతో సహా. దాన్ని లూయిసియానాలో షూట్ చేశారు. డ్రాగో వచ్చినప్పుడు అది నిలబడలేకపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు అది చుట్టూ తిరుగుతూ చాలా సంతోషంగా ఉంది. 20 నక్కల్ని చంపి వాటిని వులెన్ కోట్లుగా మార్చబోయారు. కానీ దానికి బదులు మేము జోక్యం చేసుకుని వాటన్నిటినీ కాపాడాము. మీకు బొమ్మలు ట్రీట్లు లభిస్తాయి. మీరు చుట్టూ తిరగొచ్చు. ఇక్కడ ఈ పెద్ద పక్షుల ఆశ్రయంలో మేము కారు ఢీకొట్టిన ఈ స్క్రిచ్ గుడ్లు గుబ లాంటి 70 స్థానిక పక్షుల్ని కాపాడాము. అది ఇప్పుడు తన గాయపడ్డ కళ్ళకి సహాయం పొందుతుంది. నిజానికి దాని కంటి పూర్తి దృష్టి తిరిగి వస్తుందో లేదో మాకు తెలియదు. గుడ్లు గూపలది అదృష్టం. అవి అడవిలో బ్రతకగలవు. అవి కేవలం ఒక పని చేసే కంటితోనే. మేము 42 గాయపడిన ఇంకా అనాథలైన వైట్ టైల్ జింకలకి కూడా ట్రీట్మెంట్ ఇచ్చాం. కమాన్ జింకా. ఇది మళ్ళీ స్వేచ్ఛగా నడవడానికి మేయడానికి తగినంత ఆరోగ్యం ఉంది. జార్జియాలోని ఈ రెస్క్యూ సెంటర్ లో మేము 85 జంతువుల్ని కాపాడాం. ఈ మిసిసిపి గద్ద మళ్ళీ ఎగరడానికి తగినంత కోలుకుంది. ఇంకా న్యూయార్క్ లోని ఈ తాబేలు రెస్క్యూలో మేము 48 భిన్న తాబేలను కాపాడాం. ఇది చివరికి తన సహజ ఆవాసానికి తిరిగి వెళ్లడానికి కావలసినంత ఆరోగ్యంగా ఉంది. స్కేట్ పార్క్. వైల్డ్ లైఫ్ క్రిటర్ సర్కిల్ ఆఫ్ లైఫ్ కి తిరిగి వస్తే బోడి అనే ఈ కంగారు తన తల్లిని కోల్పోయింది. కాబట్టి దానికి తల్లి ఉన్నట్టుగా అనుభూతినిచ్చే కొన్ని వస్తువులు కావాలి. దానికి సాధ్యమైనంత వరకు తల్లిని పోలిన స్పెషల్ చనుమొనలే ఉన్నాయి. అవి సేఫ్ గా ఫీల్ అవడానికి మేము పౌచ్లు తయారు చేస్తాం. ఇంకా దాని కదలికలు తల్లి కదలికల్లాగే అనిపిస్తాయి. ఇంకా వాడిల్ ఆనియన్ లో కూడా అక్కడ మార్జోరీ అనే బాతు ఒక స్నాపింగ్ తాబేలు వల్ల తన ముక్కుని కోల్పోయింది. మేము దాన్ని మా వెట్ దగ్గరికి తీసుకెళ్లాం. డాక్టర్ చెస్టర్ ఒక కృత్రిమ ముక్కును పెట్టారు. ఎందుకంటే అది లేకుండా ఏది తినలేదు. మేమిక్కడ సహాయం పొందుతున్న మరో 46 పక్షుల ఖర్చుల్ని కూడా భరించాం. ఈ ప్రత్యేకమైన వైద్య చికిత్సలకి పునరావాస పద్ధతులన్నిటికీ చూడండి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అందుకే మేము దేశవ్యాప్తంగా ఉన్న 4 ఇతర సంస్థలకి మా సహాయం అవసరమైన 212 మరిన్ని జంతువుల ఖర్చుల్ని భరించడంలో సహాయపడ్డాం. ఈ అద్భుతమైన జంతువులన్నింటినీ తిరిగి చూసుకుంటూ మార్పు తీసుకురావడానికి మాకు ఒక వేదికనిచ్చినందుకు మీకు వీక్షకులకు మేము కేవలం ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాం. మేము 1000 జంతువుల్ని కాపాడాం. కానీ మా పని ఇంకా పూర్తి కాలేదు.